ఇవాళ రెండో రోజు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కలెక్టర్లు మంత్రులను హెచ్చరించారు. మంత్రులు కలెక్టర్లు అధికారం బలం చూపించకూడదని మందలించారు. సమావేశాలకు వచ్చి పోవడం కాకుండా మీ జిల్లాలను అభివృద్ధి వైపు నడిపించాలని సూచించారు. నీళ్లున్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు, డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడ ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దెన్ ఎవ్రీబడి జనరేటెడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి.